రైట్ శంకరి, మనం వైసీపీ హయాంలో చూసుకుంటే గనక రకరకాల కుంభకోణాలు, ఇసుక కానీ మద్యం కానీ ఇలాంటివి చాలా కుంభకోణాలు చూసాం. అలాగే వీటిలో భూ కుంభకోణం కూడా ఒకటి. ఎవరైతే పేదలు నిరుపేద రైతులు వారికి సంబంధించిన భూములు రీసర్వే పేరిట కానీ రిజిస్ట్రేషన్ ఇలా రకరకాల పేర్లు చెప్పి వాళ్ళ భూములు కాజేసిన పరిస్థితి. అప్పట్లో అన్యాయానికి గురైన రైతులు కానీ పేద ప్రజలు కానీ తమ భూములు ఆక్రమించుకున్నారని వెళ్లి కంప్లైంట్ చేసినా కానీ అధికారులు నేతల ఒత్తిడితో అధికారులు పట్టించుకునే పరిస్థితి. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వినతులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, దానికి సంబంధించి చూస్తే భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటాలు అనేకం చూసాం. కానీ ఇది అందుకు పూర్తి భిన్నంగా భూమి విముక్తి కోసం జరుగుతున్న పోరాటం. రైతాంగం సామాన్య ప్రజలు అనునిత్యం అనుభవిస్తున్న నరకయాతన, జగన్ జమానాలో వైసీపీ నేతల భూదాహం, దౌర్జన్యాలు, రీసర్వే పేరిట కొందరు రెవెన్యూ అధికారులు సర్వేయర్లు చేసిన అరాచకాలు ప్రజలకు కష్టాలను మిగిల్చాయి. అవి ఇప్పుడు ఆక్రందనల రూపంలో వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాలనలో రీసర్వే తర్వాత రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాల్లో భూమి కొలతలు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర అంశాల్లో భారీ తేడాలున్నాయి. జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకాలు రైతులు వద్దన్నారు. కూటమి ప్రభుత్వం వాటి పంపిణీని నిలిపివేసింది. కానీ ఆ పుస్తకాల్లో అచ్చేసిన తప్పుల గురించి మాత్రం ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ భూమికి విముక్తి కల్పించాలని రైతులు కోరుతున్నారు. పాత సమస్యలు పరిష్కరించాలని, కొత్త సమస్యలు సృష్టించవద్దని వేడుకుంటున్నారు. గ్రామ సభల్లో వస్తున్న ఫిర్యాదుల్లో రీసర్వేపై వచ్చేవే అధికంగా ఉన్నాయి. ఈ నెలలో ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రీసర్వే సమస్యలతో పాటు వ్యక్తిగతంగా అందుతున్న విన్నపాలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దరఖాస్తుల పరిష్కారంపై థర్డ్ పార్టీతో తనిఖీ కూడా చేయించాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రతి దరఖాస్తుదారుకు మీ సమస్య పరిష్కారమైంది, సంతృప్తిగా ఉన్నారా లేక మీ సమస్య పరిష్కారం అయినా న్యాయం జరగలేదని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నలు వేసి వారి స్పందన కోరాలని భావిస్తున్నారు.